అద్దంకి నియోజకవర్గ నాన్ రెసిడెన్స్ స్టూడెంట్స్ కానీ ఉద్యోగరీత్యా కానీ వ్యాపారారీత్యా కానీ ఏదన్నా పనుల రీత్యా కానీ వెళ్ళి వేరే చోట స్థిరపడినటువంటి వాళ్ళ కార్యక్రమాలన్నీ వేరే చోట చేసుకునే వాళ్ళందరూ అంటే అద్దంకి నియోజకవర్గంలో లేకుండా బయట, అంటే అద్దంకి కాకుండా బయట ఎక్కడ ఉండే వాళ్ళు ఉండే అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా నేను చిన్న ముందుగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గత 25 రోజుల క్రితం అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించున్నారు. అయితే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేను అద్దంకిలో ప్రతి ప్రాంతంలో తిరిగి ప్రతి కార్యకర్తను కలవాలని చెప్పి చూస్తూ ఉన్నాను, ట్రై చేస్తూ ఉన్నాను. మీ అందరి సహకారం నాకు ఏ విధంగా కావాలి, నా సహకారం మీకు ఏ విధంగా కావాలి, అదేవిధంగా మంచి చెడు రెండు మాట్లాడుకుంటా అందరం కలవాలని 14వ తేదీన మనం ఆత్మీయ సమ్మేళనం లాగా పెట్టి పండక్కి, సంక్రాంతి పండక్కి భోగి రోజున మనం ఈ విధంగా పెట్టి అందరం కలిసినట్లయితే ఒకసారి నా గురించి మీకు తెలుస్తుంది, మీ గురించి నాకు తెలుస్తుంది, కొంచెం పరిచయాలు అవుతాయి. మీరు ఎక్కడున్నా కానీ మీ పనులు ఒకసారి పరిచయం అయ్యామంటే మీరు ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ నేను ఫోన్లోనే మీ సమస్యలో నేను సాల్వ్ చేస్తానని అనుకుంటా ఉన్నాను. ఈ ప్రోగ్రాం ఎక్కడయ్యా అంటే మనందరం కూడా అద్దంకిలోని కుప్పట్ల ఫంక్షన్ హాల్ అని, ఆ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం పూట మనందరం కూర్చొని మంచి చెడు మాట్లాడుకున్నామండి. ఇంకా కూడా నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అనేది కూడా మీరు నాకు చెప్పినట్లయితే నేను ఖచ్చితంగా ఆ విధంగా మీకు ఉపయోగపడతాను.